మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన మన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికి శుభములు, మీకందరికి శుభాభివందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు 2020వ సంవత్సరము జూలై నెల 19వ దినమందు, ఈ పునరుత్థాన దినమందు ప్రభు సన్నిధిలో కూడి దేవుని యందు ఆనందించడానికి, ప్రభు సన్నిధిలో సంతోషించడానికి ప్రభులు వారు మనకు అనుగ్రహించిన శుభ సమయమును బట్టి అందరూ కూడా చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దైవ సన్నిధిలో కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఈ రీతిగా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మీతో కలిసి దేవుని వాక్యాన్ని దర్శించడానికి, వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు ఇచ్చిన శుభ సమయమును బట్టి దేవాది దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నా. మరి రాష్ట్ర ప్రభుత్వ వారు మనకు తెలియజేసిన ఉత్తర్వుల ప్రకారం దేశ పరిస్థితులను బట్టి ఈ కరోనా అనేటువంటి భయంకరమైన వ్యాధి ప్రపంచ దేశాలను బట్టి పీడిస్తున్నటువంటి సమయమును బట్టి సమాజముగా కూడి దేవుని ఆరాధించేటువంటి అవకాశం మనకు లేదు. ఇంకా చెప్పాలంటే ఈ రోజు ఉదయకాలం నుంచి రేపు ఉదయకాలం 6 గంటల వరకు మరి కర్ఫ్యూ కూడా గవర్నమెంట్ వారు విధించారు. ఈ పరిస్థితులను బట్టి మరి ఆరాధన కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు జరిపించకుండా కేవలం లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అందించడానికి దేవుడి భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే ప్రపంచ దేశాలలో సుమారు 180 అలీన దేశాలలో ఈ కరోనా వ్యాధి వ్యాపించి సుమారు 1,60,00,000 మందికి ఈ వ్యాధి సోకింది. విచారకరమైన విషయం ఏంటంటే 1,40,000 మంది ఈ వ్యాధి చేత మృతి చెందారు. ఇంకా విస్తరిస్తుంది ఈ వ్యాధి. ఎన్ని లక్షల మంది చనిపోతారో, ఎన్ని కోట్ల మంది ఈ వ్యాధికి గురవుతారో ఊహించలేని స్థితిలో ఈనాడు ప్రపంచం ఉంది. ప్రపంచమంతా కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి మనం గమనిస్తున్నాం. ప్రభుత్వం వారు కానీ మరి ప్రజలు కానీ ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా, ఎంత జాగ్రత్త తీసుకున్నా ఈ వ్యాధి విస్తరించిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన పరిస్థితి నుంచి మనం విడుదల పొందాలి అంటే ఏమి చెయ్యాలి అనే దాన్ని ఈ రోజు నేను మీతో మాట్లాడబోతున్నా. ఈనాడు ప్రపంచ పరిస్థితి ఓ ప్రక్కనే కరోనా వ్యాధులు, ఓ ప్రక్కనే వరదలు, ఓ ప్రక్కనే భయంకరమైనటువంటి వర్షాలు, కరువు, కాటకాలు. మీరు చాలా మంది తెలిసే ఉంటది. నిన్న కాక మొన్న శుక్రవారం నాడు జిల్లా పుదుచ్చేరి యానం దగ్గర పరంపేటలో రొయ్యల చెరువులో టోర్నాడో అనేటువంటి ఒక సుడిగుండ వచ్చి చాలా మంది వీక్షించుంటారు, పేపర్లో కూడా వేశారు. ఈ పుదుచ్చేరి దగ్గర యానం అనేటువంటి ఆ ప్రాంతంలో పరంపేట అనేటువంటి ఆ గ్రామంలో రొయ్యల చెరువు ఉంది. అక్కడ భయంకరమైనటువంటి సుడిగాలి, ఆ రొయ్యల చెరువులో కట్టండి సుడిగాలి వచ్చి చెరువులో ఉన్నటువంటి నీరు, అందులో ఉన్న రొయ్యలు, చేపలు, అక్కడ ఈ యొక్క చాలన వలలు కూడా ఎత్తుకుపోయిందట. అంత విచారకరమైన పరిస్థితి. గ్రామం అంతా హడిలెత్తిపోయారు. గత కొన్ని దినాల క్రితం ఐపోలవరం మండలం భైరవపాలెంలో కూడా ఈ ఓఎన్జీసీ రింగ్ దగ్గర ఈ టోర్నాడో అనేటువంటిది వచ్చి చాలా బీభత్సాలు సృష్టించింది. ఇది ఎక్కడో విదేశాల్లో, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వస్తుందని వినేవాళ్ళం.
ఈనాడు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా ఈ పరిస్థితి వస్తుందంటే ఎంత విచారము, ఎంత భయమండి. ఎప్పుడు ఎక్కడ సుడిగాలు వస్తుందో, ఏ కరోనా వస్తుందో. ఇంకా విచారం చెప్పిన భయంకరమైన మరొక రోగం వచ్చిందట చైనాలో. బుబోనిక్ ప్లేగు అనేటువంటి ఒక వ్యాధి వచ్చిందట ఈ మధ్య. బుబోనిక్ ప్లేగు, దాని పేరు అది, బుబోనిక్ ప్లేగు. ఇది చైనాలో బయలుదేరి దాని ప్రక్కనే ఒక దేశం ఉంది, మంగోలియా. ఈ మంగోలియా అనేటువంటి దేశానికి కూడా ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధి వెళ్ళిపోయిందట. అది ఎంత స్పీడ్గా విస్తరిస్తుందంటే మనకు కూడా రావచ్చు. ప్రపంచ దేశాలని మీకు అందరికీ తెలుసు, ఈ కరోనా అనేటువంటి చైనాలోనే బయలుదేరింది, ప్రపంచ దేశాలని చుట్టుముట్టేసింది. ఇప్పుడు మళ్ళా చైనాలోనే బుబోనిక్ ప్లేగు అనేటువంటి వ్యాధి వచ్చింది. ఇది ఇన్ని కోట్ల మందిని తినేస్తుందో, ఎన్ని లక్షల మందిని మరి హతమారుస్తుందో ఆలోచిస్తుంటేనే భయంకరంగా ఉంది. దేవుని బిడ్డలమైన మనము గమనించాలి, దేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి పరిస్థితులను గమనిస్తుంటే ఎంత భయంగా ఉందండి ప్రజలకు. దేవుని బిడ్డలారు, అందుకే మరి నా కుమార్తె లిల్లీగిరి చక్కని హెచ్చరిక చేసింది. 125వ కీర్తనలో మనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. దేవుని యందు నమ్మకం ఉంచాలి. చాలా మందికి ఏంటంటే, అది ఏదో వ్యాక్సిన్ వస్తుంది, ఆ వ్యాక్సిన్ వస్తే మనం అది ఆ ఇంజెక్షన్ చేసుకుంటే, ఆ మందులు వాడితే ఈ కరోనా తగ్గిపోతే అని చాలా మంది ధీమాగా ఉంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. మన దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని భయం ఉంటే, దేవుని యందు శ్వాసం ఉంచితే, దేవుని యందు నమ్మకం ఉంచితే, మనము కదలక నిత్యము నిలిచి సియోను కొండలాగా ఉంటాం. యెరూషలేము చుట్టూ 4 పర్వతాలు ఉన్నాయి, 4 దిశలలో 4 పర్వతాలు. ఆ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు దేవుని ప్రజల చుట్టూ అటండి దేవుడే తోడుగా ఉంటాడు. అద్భుతకరమైన హెచ్చరిక మాటలు మనం విన్నాం. దేవుని బిడ్డలమైన మనం గమనించాలి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? దేవుని భయము మనకుందా? నిజముగా నువ్వు దేవుని భయము కలిగి ఉంటే దేవుడు నీ చుట్టూ తన దూతలను కాపుల ఉంచుతాడు. ఏ కీడు నీకు సంభవించకుండా దేవుడు కాపాడుతాడు. అట్టి కృప మరి మనకు దేవుడు అనుగ్రహించాలని చక్కని హెచ్చరిక మాటలు మనం విన్నాం. దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తూ మరి కూడి వచ్చిన మీకు అందరికీ మరొక పేరట వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఒక అద్భుతకరమైన మాట నేను మీకు తెలియచేయాలని ప్రభు నందు నేను ఆశపడుతున్నా. చాలా మంది ఆశతో చూస్తుంటే, లైవ్ లో చూస్తుంటే చాలా కుటుంబాలు వారు ఎంతో ఆశతో ఇళ్లలో కూర్చొని చక్కగా ఆశతో దేవుని వాక్యము కొరకు చూస్తూ బైబిల్ తెచ్చి ఎంతో చక్కగా కూర్చున్నట్టు కొన్ని ఫోటోలు కూడా నేను చూడగలుగుతున్నా. దేవుని బిడ్డలారా, గతించినటువంటి వారంలో ఒక చక్కని వాక్యాన్ని చెప్పాను. మీరందరూ కూడా తెలుసు, ఈ కరోనా అనేటువంటి వ్యాధి ఎందుకు వస్తుంది, అది మొదటి మాట. ఈ కరోనా అనేటువంటి వ్యాధి ఎలాగొచ్చింది, అది రెండవ మాట. కరోనా వ్యాధి వస్తే మనం ఏమి చేయాలి అనేది మూడవ మాట. ఈ 3 మాటల్లో మొదటి మాట మనం నేర్చుకున్నాం. కరోనా ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాన్ని పోయిన ఆదివారం నేను మీకు అందరికీ తెలియజేశాను. మొదటిది నోవహు కాలంలో వచ్చింది జలప్రళయం. రెండవది లోతు కాలంలో వచ్చింది అగ్ని గంధకముల చేత దేవుడు లోకమును కాల్చివేశాడు. మూడవది ఇశ్రాయేలీయులు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడైన యెహోవా 10 తెగుళ్లను పంపించి ఆ యొక్క ఐగుప్తు దేశమును నాశనము చేశాడు.
నాలుగవది, ఇశ్రాయేలీయులు ప్రజలు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా పాపము చేయుట చేత దేవుడు తాపకరమైనటువంటి సర్పములను పంపించి ఇశ్రాయేలీయులను హతమార్చాడు. ఐదవదిగా చూస్తే ఇశ్రాయేలీయులు ప్రజలు వారి గుడారములలో మోయాబు స్త్రీలతో పాపము చేసి వ్యభిచారం చేయటం చేత తెగులును పంపించాడు. ఆరవదిగా చూస్తే రాజు అయినటువంటి దావీదు గర్విష్ఠుడై తన ప్రజలను సైన్యమును లెక్క వేయడం చేత దేవుని ఉగ్రత దిగి వచ్చిందని విన్నాం. ఏడవ మాట చూస్తే ఆ నినివే పట్టణస్థులు దేవుని ఉగ్రతకు గురి అయి అక్కడ దుస్థితి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. ఈరోజు అసలు ఈ రోగం ఎలాగొచ్చింది, ఎందుకు వచ్చింది అనేది నేర్పాను. 7 అంశాలు నేను మీతో మాట్లాడా. ఇప్పుడు రెండవ మాట చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి మాట మనం విన్నాం కదా, ఈ రోగము ఎందుకు వచ్చింది అనేది నేర్చుకున్నాం. రెండవది, ఈ రోగం ఎలాగొచ్చింది చూడండి. రెండవ మాటకి సమాధానం చెప్తాను నేను. ఆమోసు గ్రంథం, అందరూ బైబిల్ తెరిచి చూడండి. బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనములో చక్కని మాటను మనం చూస్తాం. బైబిల్ తెరిచి చూడండి, ఎందుకంటే వాక్యానుసారంగా మనం నేర్చుకోవాలి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు, 10 రకములైన తెగుళ్లను పంపించినట్లు మీ మీదికి ఈ తెగులును పంపించింది. బిడ్డలు, ఈ మాట బైబిల్ గ్రంథంలో మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుడైనటువంటి యెహోవా ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని దేవుడు సెలవిస్తున్నాడు? నేను ఐగుప్తు దేశం 10 రకములైనటువంటి తెగుళ్లను పంపించాను. ఈ 10 రకములైన తెగుడికి వాళ్ళు లోబడకపోతే 11వది సంహారపు దూతను పంపించాను. ఆ విధంగా ఇశ్రాయేలీయుల మీదకి తెగుళ్లను పంపించిన నేనే ఈ తెగుళ్లను మీ మీదకి నేను పంపించుకుని. దేవుని బిడ్డలు, ఎవరు పంపించారండి? ఇది చైనా వాడు పంపలేదు, అమెరికా వాడు పంపలేదు, బ్రిటిష్ వాడు పంపలే, స్పెయిన్ దేశం నుంచి, ఫ్రాన్స్ దేశం నుంచి రాలే. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ తెగులను నేను మీ మీదికి పంపించిని. దేవుని బిడ్డలు గమనించాలి. ఇది వాళ్ళ ద్వారా వచ్చింది, వీళ్ళ ద్వారా వచ్చిందని కాదు, ఆ దేశం నుంచి వస్తుంది, ఈ దేశం నుంచి వస్తుంది అని కాదు. ఇది దేవుడు పంపించిన తెగులు. దేవుని బిడ్డలు గమనించాలి. దేవుడు పంపిన తెగులు దేవుడే తీసేయాలి. ఇది మనుషుల వల్ల కాదు, వ్యాక్సిన్ ద్వారా వచ్చే తగ్గేది కాదు. దేవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది నేను విడిచిపెట్టాను. ఎందుకంటే ఈ తెగులు దేవుడు చెప్తున్నాడు. ఆమోసు ప్రవక్త అంటున్నాడు, నేను ఐగుప్తు దేశం మీదకి, ఐగుప్తు ప్రజల మీదకి ఏ విధంగా అయితే ఆ యొక్క తెగుళ్లను పంపారో ఈ తెగులను నేనే పంపించింది. దేవుడు పంపించాడు. దేవుని బిడ్డ, దేవుడు పంపించింది తెగులు. ఇది ఎవరి వల్ల సాధ్యం? డాక్టర్లు పెడితే డాక్టర్లు చచ్చిపోతున్నారు, పోలీసులు కాపలాగాస్తున్నారు, పోలీసులు చచ్చిపోతున్నారు, నర్సులు పంచాయతీ చేస్తున్నారు, చచ్చిపోతున్నారు, ప్రార్థన చేయడానికి వెళ్ళి పాస్టర్లు చచ్చిపోతున్నారు, ఎందరో చచ్చిపోతున్నారు, ఎందరో కరోనా వ్యాధికి గురైపోతున్నారు. ఇది దేవుడే పంపించాడు. పోవాలి అంటే మనం ఏమి చేయాలి? ఈ అంశాన్ని జాగ్రత్తగా చెప్తాను. వచనాలు గట్రా చదివే సమయం, ఎందుకంటే ఇది లైవ్ ప్రోగ్రాం కనుక నేను వాక్యం చెప్పడం, మీరు చదవటం, మళ్ళా దాన్ని వివరించడం, ఇదంతా చాలా సమయం పట్టేస్తుంది. కనుక నేను వచనాలు చెప్తాను, మీకు కావాల్సిన రాసుకోండి, అంతేగాని చదవడానికి ప్రయత్నం చేయకండి. ఆరాధన అయిన తర్వాత మీరు ఇళ్ళ దగ్గర కూర్చొని నేను చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయో లేదో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుని బిడ్డలారా, మొదటి మాట మనం నేర్చుకున్నాం కదా, దేవుడైనటువంటి యెహోవా ఎందుకు జల ప్రళయం చేత మొట్టమొదటిగా
మనం గమనించాం కదా, నోవహు కాలంలో జల ప్రళయం చేత దేవుడు దేశము చేశాడు. దేవుడు అంటున్నాడు అధ్యాయంలో, ఈ యొక్క ప్రజలు చేసిన పాపమును బట్టి తమను తాము హెచ్చించుకునే చేత, అయ్యో దేవునికి అసహ్యమైన కార్యాలు చేయటం చేత దేవుడు ఆనాడు ఆ యొక్క ప్రపంచమున భూమిని దేవుడు నాశనము చేయాలని దేవుడు తలంచాడు. దేవుడు బిడ్డలారా, అప్పుడు దేవుడైనటువంటి యెహోవాకు ఒక ఆలోచన వచ్చింది. దేశమంతా నాశనం చేసేస్తే, ఈ ప్రజలందరినీ నాశనం చేసేసి భూమిని నాశనం చేస్తే మరి మా లోకంలో మనుషులు ఎవరుంటారు అని దేవుడు ఆలోచించి అది 7వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ దేవుడైన యెహోవా ఒక వ్యక్తిని చూచాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అతని పేరు నోవహు. నోవహుతో దేవుడు అంటాడు, ఈ తరము వారిలో నీవు ఒక్కడివే నా దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డా. ఎంత అద్భుతకరమైన మాట్లాడి, కోట్లాది మంది ప్రజలు ఈ భూమి మీద నివసిస్తుంటే దేవుడు నోవహుతో అంటున్నాడు, ఈ నా దృష్టిలో ఈ తరము వారిలో you are only the person who is righteous. ఈ తరము వారిలో నీవు ఒక్కడివే నీతిమంతుడిగా ఉన్నావు. దేవుని బిడ్డ ఈ మాట విన్నప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందండి. నోవహు ఎంత అదృష్టవంతుడండి. దేవుడే అంటున్నాడు, ఈ తరము వారిలో నీవు ఒక్కడివే నీతిమంతుడిగా కనబడ్డా. ఏమండి, మీలో నీతి ఉందా? అసలు మీరు నీతిగా జీవిస్తున్నారా? ఇప్పుడు బైబిల్ క్విజ్ పెట్టామనుకోండి, ఇలా రండి జాగ్రత్త. బైబిల్ క్విజ్ పెట్టి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా క్వశ్చన్లు వేస్తే 80%, 90%, 100% సంపాదించుకునే విశ్వాసులు ఎవరస్తులు ఉన్నారు ఈ రోజుల్లో. ఒకవేళ నేను క్విజ్ పెట్టాను అనుకోండి, 100కి 100 మార్కులు సంపాదించేస్తా, లేదా 95 తెచ్చుకుంటా, ఇక 90 తెచ్చుకుంటా. మీలాంటి విశ్వాసులు, మీలాంటి పెద్దలు 100కి 100 పాటు తెచ్చేసుకుంటా. ఏమండి, బైబిల్ జ్ఞానంలో 100కి 100% నీవు తెచ్చుకోగలుగుతున్నావు. నీతిలో నీకు ఎంతో 100%. నువ్వు నీతివంతుడుగా అని పరీక్షించుకుంటే అసలు ఈ 10% ఉందా, ఓ 20% ఉందా, ఓ 30% ఉందా, కనీసం 1% నీలో నీతి ఉందా? నువ్వు నోవహులాగా నీతిమంతుడిగా ఉంటే, నోవహు అంటే అతని నీతిని బట్టి అతని భార్యను, అతనికి ఉన్న 3 కుమారులను, 3 కుమార్తెలను కూడా ఆ భయంకరమైన జల ప్రళయంలో మునిగిపోకుండా కాపాడుకున్నాడు. ఒక్కడు నీతిమంతుడిగా. బిడ్డ, నువ్వు నీతిమంతురాలుగా ఉంటే, సహోదరుడా నువ్వు నీతిమంతుడిగా ఉంటే, ఎవరొస్తున్నారు మీరు నీతిమంతుడిగా ఉంటే, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ గ్రామాన్ని, నీ పల్లెను, నీ పట్టణాన్ని, నీ మండలాన్ని, నీ దేశాన్ని దేవుడు కాపాడుతాడు అన్నాడు. భయంకరమైనటువంటి జల ప్రళయం వస్తే నోవహు తన కుటుంబం అంతా కూడా వాడలో భద్రంగా ఉన్నారండి. వాడు ఎంత అదృష్టం అండి. దేవుని బిడ్డ, నీలో నీతి ఉంటే, నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా, నీతి పరురాలుగా, నీతి కలిగినటువంటి జీవితం నీలో ఉంటే, ఆ జల ప్రళయంలో నోవహును కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. బాగా గమనించాలి. ఈ కరోనా వ్యాధి పడాలంటే మనము చేయవలసిన అంశములు 7 అంశములు నేను మీతో మాట్లాడబోతున్నాను. మొదటిది, నోవహులాగా నీతి కలిగి నీతిని కాపాడుతా. మా తల్లి గారు కృపమ్మ గారి దగ్గర అనేక మంది సేవకులు, వడ్డయ్య గారి ద్వారా ఎందరో దేవుని సేవకులు ఈనాడు మంచి పొజిషన్లో ఉన్నారు. వేలాది కుటుంబాలు రక్షింపబడ్డాయి. లక్షలాది మంది ప్రజలు ప్రభు వైపు ఆకర్షింపబడ్డారు. నా తల్లి నా చిన్నప్పుడు నేను గమనించేవాడిన దైవ సేవకులతో, తర్ఫీదు పొందుతున్న వారితో, పరిచర్య చేస్తున్న వాళ్ళతో చక్కని మాట చెప్పింది. రే గబ్రిలా, రే జకరియా, రే దేవరత్నం, నీతిగా బ్రతకరా, ఆ నీతి మిమ్మల్ని కాపాడుతుంది అనేది నాకు ఆ చిన్నతనంలో నీతి అంటే ఏంటో నాకు తెలిసేది. నా తల్లి చెప్పిన మాటలు నాకు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నేను ఆమె
పెద్ద చదువుకున్నవి కాదు, పెద్ద చదువుకు ఉన్నటువంటి తల్లి కాదామే. కానీ ఆమె చెప్పే మాటలు ఎంత అద్భుతకరమైన మాటలండి. నీ నీతిని కాపాడుతుంది. అరే, మీకు డబ్బు లేకపోయినా, ఇల్లు వాకిలు లేకపోయినా, చదువు సంధ్య లేకపోయినా నీతిగా బ్రతకండిరా, మీ నీతి మిమ్మల్ని కాపాడుతుంది, గొప్పవాళ్ళని చేస్తుంది అని నా తల్లి చెప్పిన మాటలు ఈనాడు మమ్మల్ని కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో, ఓ మంచి పొజిషన్ లో కొన్ని వందల కుటుంబాలు పోషించి కొన్ని లక్షల మందికి సువార్తలు అందించి ఎన్నో సంఘాలు కట్టి ఎందరో ఆదరించగలిగిన ఆ ఉన్నతమైన స్థితిని దేవుడు మాకు ఇవ్వడానికి కారణం నీతిని మా తండ్రి గారు నీతిని నేర్పించారు. దేవుని బిడ్డ, ఈ కరోనా అనేటువంటి వ్యాధి నుండి మీరు విడుదల పొందాలి అంటే విశ్వాసమైనటువంటి నీవు, దేవుని బిడమైనటువంటి నీవు నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతిగా ఉండటం నేర్చుకో. నోవహు కాలంలో జల ప్రళయంలో దేవుడు నోవహు కుటుంబమును మాత్రమే కాపాడాడు. కారణం అతని నీతిమంతుడు. రెండవ మాటలోనికి వెళదాం. మనకందరికీ తెలిసినటువంటి మాట, సొదొమ గొమొర్రా ప్రాంతములను దేవుడు అగ్ని చేత కాల్చివేశాడు. దేవుని బిడ్డ, మీరు గమనించారు, దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతములను దేవుడు ఎందుకు దహించేశాడో గతించిన వారంలో నేను మీతో మాట్లాడాను. ఏమండి, అటువంటి భయంకరమైనటువంటి సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతము నుండి దేవుడు, మీరంత ఆలోచన చేయండి, ఎంత అద్భుతకరమైన మాట్లాడేది. దేవుడు అగ్ని జ్వాలల చేత ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతములను అగ్ని గంధకముల చేత కాల్చివేసినప్పుడు దేవుడు అంటండి లోతు యొక్క కుమార్తెలను కాపాడాడు. దేవుని బిడ్డలు మీరు గమనించాలి, ఎందుకని కాపాడాడండి? లోతును దేవుడు ఎందుకు కాపాడాడు? లోతుకి ఈ భయంకర స్థితి రాబోతుందని అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, దేవుడు అబ్రహామును అడుగుతున్నాడు, అయ్యా, ఆ పట్టణంలో 50 మంది ఉంటే కాపాడుతావా? ఓ 40 మంది ఉంటే కాపాడుతావా? ఓ 30 మంది ఉంటే కాపాడుతావా? ఒక 20 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? 10 మంది ఉంటే దేవుడు అనుకుంటున్నాడు, ఎలాగెలాగ మొత్తానికి ఒక్కడుంటే కాపాడుతామని వచ్చేసిలాగా ఉన్నాడు అబ్రహాం అని దేవుడు గమనించాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుడు లోతును కాపాడడానికి కారణం ఏంటంటే అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైనటువంటి నీవు గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవుడు లోతును బట్టి కాదు లోతును కాపాడింది, అబ్రహామును బట్టి. అబ్రహాము దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకును నీ సంతతి వారికి ఈ కనాను దేశం అప్పగిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు గనుక అబ్రహాము జ్ఞాపకం చేసుకుని లోతును కాపాడాడు. దేవుని బిడ్డలు మీరు గమనించాలి, నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన, నీ విశ్వాసాన్ని బట్టి కాదు దేవుడు నేను కాపాడుతున్నది. నీ కొరకు ప్రార్థించే దైవ జనులు ఉన్నారు, నీ కొరకు విజ్ఞాపన చేసే సంఘ కాపరి మీ కొరకు ఉన్నాడు. అందుకే దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ భయంకరమైన జల ప్రళయంలో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు లోతును కాపాడడానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని దగ్గర ప్రార్థించాడు, అయ్యా, 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? ఆ 10 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతావా అని భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని దగ్గర జ్ఞాపకం చేస్తే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతును అందరి కుటుంబాన్ని దేవుడు సొదొమ నుండి బయటకు తీసుకొచ్చాడు. విశ్వాసమైన నీవు, దేవుని బిడమైనటువంటి నీవు, ఎందుకంటే అబ్రహాముకు ఒక మాట ఉంది, ఆదికాండంలో ఉంది, అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము అంటాడు దేవునికి స్నేహితుడు, ఆళ్ళకి స్నేహితుడు కాదు. అబ్రహాము దేవునికి స్నేహితుడు కనుక దేవుడు అబ్రహాం మాట విన్నాడు. అయ్యా, అక్కడ ఉన్నాడు నా తమ్ముడైనా ఆ లోతున్నాడు, అతను కాపాడు అని అబ్రహాము చేసిన ప్రార్థన. నీ కొరకు ప్రార్థించే ఒక దైవజనుడు నీ కొరకు ఉండాలి.
నీ కొరకు విజ్ఞాపన చేసి నిన్ను సరైన మార్గంలో నడిపించి నీకు బుద్ధి చెప్పి నీ మార్గమును సరి చేసేటువంటి ఒక యాజకుడి నీకున్నాడు. ఆనాడు లోతుకు అబ్రహాము మరి ఆ లోతు సంసారాన్ని లోతు కుటుంబాన్ని కాపాడడానికి అతడు ప్రార్థన చేసేటువంటి బయటగా చూచాడు. నీ కొరకు ప్రార్థించే ఒక కుటుంబం ఉండాలి, ఒక సేవకుడు ఉండాలి, ఒక బృందం ఉండాలి. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడతాడు. లోతు కుటుంబాన్ని ఆ యొక్క మరి అగ్ని జ్వాలల నుండి ఆ సొదొమ గొమొర్రా అగ్ని దహించి వేస్తుంటే దేవుడు వారిని తొందర చేసింది. అతడు తడవు చేశాడు, ఆలస్యం చేశాడు. పర్వాలేదు, తెల్లవారిని మల్లుడు రావాలంటుంటే దేవుడు అంటే వారిని తొందర చేసి చేయబట్టుకొని బయటకు లాక్కొచ్చాడు. అయినా అతని భార్య వెలుగుతో ఎదురుకుపోయింది. లోతును అతని కుమార్తెలు మాత్రమే వారికి గుండె నుంచి తప్పించబడ్డారు. కారణం ఏంటంటే ప్రార్థన. దైవజనుడైన అబ్రహాము లోతును గురించి ప్రార్థించాడు. ఈ వాక్యం ఆలకిస్తున్న దేవుని బిడ్డ, నీ కొరకు ప్రార్థించే సేవకులు ఉన్నారు, నీ కొరకు ఉపవాసముడి ప్రార్థించే సేవకుడు నీకున్నారు. మాటలు చెప్పేసి నువ్వు ఇచ్చే కానుకలు పట్టుకుపోయి నువ్వు ఇచ్చేటువంటి ఆ పదార్థాలు తీసుకుని వెళ్ళిపోయేవాడు కాదు, నీకు మేలు చేసేవాడు. దేవునితో స్నేహము కలిగిన వాడు, దేవునితో ప్రార్థించగలిగిన అనుభవం కలిగిన వాడు నీ కొరకు ప్రార్థించి నీ కొరకు ప్రభువును బ్రతిమాలి ఆయన పాదాలు పట్టుకొని కాచి నీ కొరకు ప్రార్థించి ఒక దైవ సేవకుడు నీకుంటే, దేవుని బిడ్డలు మీరు గమనించాలి, దేవుడు నీకు కాపుదల దేవుడు ఇస్తాడు. మొట్టమొదటిగా నేర్చుకున్నాం కదా, నోవహు నీతి అతను కాపాడింది. రెండవది అబ్రహాము చేసిన ప్రార్థన లోతును అతను కాపాడగలిగింది. మూడవదిగా చూద్దాం, దైవ సన్నిధిలో కూడి ఉన్నటువంటి ఐగుప్తు దేశం మీదకి తెగుళ్ళు వచ్చాయి. 10 రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చాయండి. ఈ 10 రకాల తెగుళ్ళు కూడా ఆ యొక్క ఫరో లోబడలేదు, కఠినపరుచుకున్నాడు, వెళ్ళనిస్తాడంటున్నాడు. ఆ బాధలు తగ్గగానే మనసు కఠినం తీసుకుంటున్నాడు. చివరికి దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశం మీదకి ఆ యొక్క భయంకరమైనటువంటి సంహారపు దూతను పంపించినప్పుడు ప్రతి ఇంటిలోనూ క్షోభమే. ఈనాడు ప్రపంచ పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ఏ ఊళ్ళో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ హాస్పిటల్లో చూసినా వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, అక్కడ చచ్చిపోయారు, ఇక్కడ చచ్చిపోయారు అనేటువంటి ఆనాడంటాడు ఐగుప్తు దేశంలో అన్నట్టండి రాజు మొదలుకొని సేవకుడు వరకు ప్రతి ఇంట్లో శ్రమ ఉంటే ఎవరింటికి వెళ్ళి ఎవరు దహనం చేస్తాడండి. రాజుగారి ఇంటికి వెళ్దామంటే రాజుగారి ఇంటికి వెళ్ళడానికి ఆ పరివారి ఇంట్లో చేసే వాళ్ళు ఉన్నాయి. ఈనాడు పరిస్థితి అలాగే ఉంది. ఎవడైనా చచ్చిపోతే వెళ్ళడానికి లేదు, తీసుకెళ్ళడానికి లేదు, అక్కడ ఉండడానికి లేదు, కుటుంబస్తులైనా భార్య అయినా పిల్లలైనా చూడడానికి లేదు. నేను అనుకుంటాను ఆనాడు ఐగుప్తు దేశంలో, నాడు మన దేశంలో అట్లాగే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో దేవుని బిడ్డలారా మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలటండి 6వ అధ్యాయం నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే వారు దేవునికి మించిన పని చేశారు. అక్కడ చక్కని మాట ఉంది. దేవుడు అంటున్నాడు, నేను వారి మూర్ఖులను విని ఉన్నా, వారి కష్టమును నేను చూచాను. అయ్యో వారు నశించుకోవడం నాకు ఇష్టం లేదు అని దైవజనుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు అతన్ని అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాడు, యాకోబును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం గమనించాలి, ఇశ్రాయేలీయులను సంహారపు దూత నుండి దేవుడు విడిపించి రక్షించడానికి దేవుడు అబ్రహామును, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రజలను దేవుడు రక్షించాడు. ఈనాడు ప్రపంచం ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి శాపాలండి, భయంకరమైన పరిస్థితులు. మన TV9 వాళ్ళు ఆ TV9 లో ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. అందులో TV9 వాళ్ళు చెప్తున్నారు, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఈ రోజున నా ప్రోగ్రామ్ మీరు లైవ్ లో చూడగలుగుతున్నారంటే ఇంటర్నెట్ ఉండడం వల్ల చూడగలుగుతున్నాం. ఇంటర్నెట్ వల్ల అమెరికాలో ఉన్న మనం ఒక మొక్క చూసి మాట్లాడగలుగుతున్నాం. ఇంటర్నెట్ వల్ల అక్కడ డబ్బు కట్టగానే ఇక్కడ మన డబ్బులు
పుచ్చుకోగలుగుతున్నాం. ఇంటర్నెట్ వల్ల మీరు ఇచ్చిన దశభాగాలు నా దగ్గరికి రాకపోయినా ఇంటర్నెట్ వల్ల అకౌంట్ దగ్గర నేను కనెక్షన్స్ దేవుని బిడ్డలారా, ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా 100కి 90 మంది అంటే 90% అశ్లీల కార్యక్రమాలకు వాడుతున్నారని టీవీ నేను చెప్పాను. అంటే భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి ఆ యొక్క దృశ్యాలు, బ్లూ ఫిల్మ్స్, అశ్లీల చిత్రాలని చూడడానికి చిన్న పిల్లలకైతే ముసలోడు దాకా దేనికి వాడుతున్నారు. 90% ఆఫ్ ఈ యొక్క ఇంటర్నెట్ సర్వీసెస్ ఎంత భయంకరమైన స్థితి అండి. దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులలో దేశం నాశనం అయిపోతుంటే, దేశంలో ఈ ఇంటర్నెట్ కి చాలా మంది గమనిస్తూ ఉంటాను. గత 2 నెల రోజులు మనం ఆరాధనలు ఇంటాం కదా. ఆరాధనలు ఇంటప్పుడు బైబిల్ చర్చిల ముందు బోర్డు అంటున్నారు చాలా మంది. ఏమంటున్నారు తెలుసా? మాస్క్ ధరించుకునే గుళ్ళోకి రావాలేనో, మాస్క్ లేకుండా రావద్దు అని పెడుతున్నారు. నేను అనుకుంటాను, మాస్క్ రావద్దని పెడుతున్నారు కానీ బైబిల్ లేకపోతే గుళ్ళోకి రావద్దని పెట్టారా? బైబిల్ అక్కడ గుళ్ళోకి రావద్దని ఏ పాత్రని చెప్తున్నాడా? చెప్పట్లా. మాస్క్ ఎత్తుకోండి, చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, మూతు మొహం కడుక్కోండి, శానిటైజర్ వేసుకోండి అంటున్నారు కానీ అయ్యా బైబిల్ అక్కడ గుళ్ళోకి రావద్దు అని ఏ బాధకుడైనా ఆ గుడి దగ్గర పోగొట్టండి. మాస్క్ లేకుండా మాత్రం రావద్దంట, బైబిల్ లేకపోతే వచ్చేయించండి. ఎంత విచిత్రం అండి. అందుకే ఈనాడు సంఘాలు పాపానికి దాసులైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, దుర్మార్గపు పనులకు గురైపోతున్నారు. ఇటువంటి ఐగుప్తు దేశంలో కాపాడడానికి దేవుడు అబ్రహాముని, ఇస్సాకు, యాకోబు నుంచి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈనాడు నీ కొరకు ప్రార్థించే దైవ జనులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తెల్లవారుజామున లేచి అయ్యో కన్నీరు కచ్చమోకాళ్ళు మీద నీ ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నావు. అయ్యో సభ బిడ్డలు క్షేమంగా ఉండాలి, మా దేశం క్షేమంగా ఉండాలి, ఈ కరోనా మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలని ఉపవాసాలు కన్నీరు కాచి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుచు చేత దేవుడు ఆ దైవ సేవకుల మీద మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. సత్యం 10 రకాల తెగుళ్ళు వచ్చిన సంహారపు దూత ఆ ఐగుప్తు దేశంలో సంచారం చేసి ప్రతి ఇంటిలోనూ ఒక శవం, ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు, ప్రతి ఇంటిలో ఆ యొక్క పశువులు, మేకలు, గొర్రెలు, గాడిదలు అయ్యో సమస్తం నశించిపోతున్నాయి. అటువంటి ప్రదేశంలో ఇశ్రాయేలులను దేవుడు కాపాడి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తీసుకుని రావడానికి కారణం ఏమిటంటే దేవుడు తన పితరులను జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, యాకోబుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఇస్సాకుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నేను నిన్ను నీ సంతానమును నేను ఆశీర్వదిస్తా, నేను కాపాడుతా, మిమ్మల్ని దీవిస్తాను. అబ్రహాముతో చెప్పాడు ఆదికాండం 22వ అధ్యాయం అంట, దేవుడికి నేను గొప్ప జనంగా చేస్తాను, ఆ కనాను దేశానికి స్వాధీనపరుస్తాను అని దేవుడు ఇచ్చిన వాగ్దానమును అబ్రహాము, యాకోబు, ఇస్సాకులను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలమైన గమనించారు. 3 నోహ కాలంలో దేవుడు నోహను కాపాడడానికి అతడు నీతిమంతుడు. 2వదిగా సొదొమ గొమొర్రాలో జలప్రళయం వచ్చినప్పుడు అక్కడ లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడడానికి అబ్రహాము చేసిన ప్రార్థన. 3వదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో 10 రకాల కరువులు వచ్చిన దేవుడు వారిని కాపాడడానికి కారణం ఏంటంటే తమ పితరులను దేవుడు జ్ఞాపకం, నీ కొరకు ప్రార్థించి దైవ సేవకులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు పాదాల దగ్గర పోయి యెహోవా సేవకులను, నీ యొక్క ఆత్మీయ తండ్రిని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. 4వ పాటలోకి వెళదాం. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఇశ్రాయేలీయుల పాళెములో కట్టనే వచ్చిందని తెగులు వచ్చింది. దేవుని బిడ్డల మీరు గమనించాలి, ఏమిటా తెగులు? పాములు, పాపకరణ సర్పములు వచ్చేసాయి. ఎంత విచిత్రం అండి. ఇశ్రాయేలు పాళెములో కట్టండి. దేవుని బిడ్డలారా, మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యం ఏంటంటే ఇశ్రాయేలీయుల
పాళెములోనికి గొప్ప తెగులు వచ్చింది. ఏమిటా తెగులు అంటే మనకిలాగా వైరస్ లాగా కాదు, తాపకరమైన సర్పములు ఆ యొక్క పాళెములు ప్రవేశించాయి. ఆ పాము ఎవరిని కలిస్తే వారు చచ్చిపోతున్నారు. ప్రజలు భయంకరమైనటువంటి దేవుని బిడ్డలైన మనము గమనించాం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు పాపం చేశారు కనుక ఆ పాళెములోనికి దేవుడు అటండి తాపకరమైన పాములు పంపించినప్పుడు పాము కర్షుడు ఎలా చచ్చిపోతున్నాడు. దైవజనుడైన మోషే ఏడుస్తున్నాడు దేవుడి దగ్గర, అయ్యా ఈ ప్రజలు నశించిపోతున్నారంటే దేవుడు ఇప్పుడు తెలుసా, ఒక కర్ర నిలబెట్టు, దానికి ఇత్తడి సర్పానికి పాము ఇత్తడితో చేసిన పామును పెట్టాక దేవుని బిడ్డలను మీరు గమనించాలి. దేవుడు అంటున్నాడు ఇత్తడి సర్పం తయారు చేయగా ఎవడైతే పాము కాటికి పడ్డాడో వాడు పాము వైపు చూస్తే, ఏమండి ఈ మాట చాలా విచిత్రంగా ఉంది కదా, పాంగర్షుడు అంటే పాము చూడాలంట. పాంగర్షుడు దొరకలకి ఎక్కేస్తుంటే ఏ పాము కరిసిందని చూస్తాడా? నన్ను ఏ పాము కరిసింది, అది దాచుపోవా, అది పొడపోవా, అది కట్టపోవా, పొడపోవా అని చూస్తాడు. దొరకలకి ఎక్కేసి కాసేపు కూసేపుగా చచ్చిలాగా ఉంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా, ఈ పాము కలిసిన వాడు అక్కడ ఆ కర్ర మీద నిలవబెట్టినటువంటి ఇత్తడి సర్పమును చూడాలి. ఎవడ సర్పంగా చూస్తే వాడు బ్రతుకుతాడు. మోషేని చూస్తే బతకలే, అయ్యో మోషే కదా బొమ్మ చేశాడు అని మోషేని చూడలే. అహరోను యాజకుడు, ప్రధాన యాజకుడు అని అహరోను వైపు ఎలియాజరు వైపు చూడలే. దేవుడు చెప్తున్నాడు మీరు ఆ దేవుడు పెట్టిన సర్పం వైపు చూడండి అంటే విధేయత. మీరు అనుకోవచ్చా పాము వైపు చోటు పెట్టండి, ఇద్దరు సర్పం వైపు చోటు పెట్టండి, ఇద్దరు సర్పం మమ్మల్ని ఏం చేస్తుంది అనుకోవచ్చు. కానీ దేవుడు ఆజ్ఞకు విధేయత. దేవుడు చెప్పాడు చూడండి అంతే, ఆ పాము వైపు చూడండి. పాము కలిసి ఎవరైతే నూరుగల కత్తుతో పడిపోతాడో వాడు అంటండి ఎవరిని చూడాలంటండి, పాము ఇత్తడి సర్పము చూడమని చెప్తున్నాడు. దేవుడి బిడ్డలమైన మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని మాటకు లోపడడం నేర్చుకోవాలి. అది ఏ విషయమైనా సరే దేవుడు చెప్పాడు, ఇది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. దైవ సేవకుడు మనకి ఇలాగ చెప్పారు కనుక మనం ఈ పని చేయాలి అంతే. అంతేగాని కరోనాలో బయటకు వెళ్ళొద్దు అంటున్నారు, ఇంట్లోనే కూర్చుందాం, పెళ్లిన మాటలేదు, ఆ కార్యాలు మాటలేదు, దినాలు మాటలేదు, ఓ చచ్చిపోతే మాటలేదు. ఎక్కడ మానేస్తున్నారు? గుడి మానేస్తున్నారు. అయితే బయటికి వెళ్ళొద్దు అంటున్నారు, కాయగూరకి వెళ్ళడం మానేస్తున్నావా? మాంసం తెచ్చుకోవడం మానేస్తున్నావా? ఆ కాయగూరకి వెళ్ళడం మానేస్తున్నావా? రేషన్ ఇస్తున్నాడని చెప్తే అడ్డం మానేస్తున్నారు, లైన్లో నిలబడుతున్నారు. బ్రాంతి సారాలు అమ్ముతున్నారంటే అడ్డం మానేస్తున్నారు, గుంపు గుంపు కింద ఉంటున్నారు. ఏది విధేయత? ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే మోషే చెప్పిన మాట పాము కరిచిన ప్రతి వాడు కూడా అక్కడ నిలవబెట్టినటువంటి ఆ ఇద్దరు సర్పంను చూడండి, ఆ సర్పం వైపు చూసిన వాడు బాగుపడ్డాడు. సర్పంలో ఏమీ లేదండి, ఇద్దరు పాములో ఏమీ లేదు, అది బొమ్మే. కానీ దేవుని మాటకు విధేయత. దేవుడు చెప్పిన చూడవు దాని వైపు అంతే. సిలువ ఉంది, సిలువలో ఏమీ లేదు, కానీ సిలువ వైపు మనం చూడాలి. సిలువ కర్రతో చేసింది, ఆ సిలువ మనకే ఉపయోగపడదు. కానీ ఆ సిలువను చూడడానికి క్రీస్తుని వెంబడించడం. దేవుని బిడ్డ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క తాపకరమైన సర్పముల చేత కాలుకి కాటు వేయబడి చచ్చిపోతున్న ప్రతి వాళ్ళు ఆ సర్పమును చూచి, ఇతర సర్పమును చూచి బ్రతకారు. ఈ కరోనా అనేటువంటి ఈ రోగం నేను కాటు వేసి చంపేస్తున్నా, విస్తరించిపోయింది. ఆ రోగాలు వచ్చేస్తున్నాయి, ఆ జ్వరాలు వచ్చేసి చావు బతుకు కొట్టుబిట్లాడుతున్నావు, చూడు నా వైపు, యేసు వైపు చూడు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇత్తడి సర్పం వైపు చూచి బ్రతకారు. యేసు వైపు చూడండి. ప్రభువు చెప్తున్నాడు నా వైపు చూడండి, చూడండి నా వైపు చూడండి, నా తట్టు తిరగండి. జకర్యా గ్రంథంలో ప్రవక్త జకర్యా దేవుడు అంటాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ప్రభు మనం తిరిగితే దేవుడు మన నీ వైపు తిరుగుతాడు. రోజులు చాలా మంది వైద్యశాలలను తిరుగుతున్నారు, హాస్పిటల్స్ అంతా తిరుగుతున్నారు, అక్కడికి ఎక్కడికి పరిగెడుతున్నారు, దేవుని వైపు రావట్లే. అందుకే ఈ రోగం మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డలైనటువంటి నీవు నీ జీవితంలో నీ బ్రతుకులను గమనించవలసిన విషయం ఏంటంటే
నేను పరిశీలన చేసుకొని యేసు వైపు చూడు. విశ్వాసమునకు కర్త హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం పౌలు అంటాడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపికతో మన పరిగెత్తాలి. క్రీస్తు వైపు చూడండి. అల్లాడు ఇశ్రాయేలు ప్రజల పాడెములో దేవుని బిడ్డలారా ఆ ఇద్దరు సర్పమును చూచి బ్రతికినట్లుగా ఈనాడు క్రీస్తు వైపు మనం చూస్తే మనం జీవిస్తాం. దేవుడు సంపూర్ణమైనటువంటి స్వస్థత దేవుడిస్తాడు. ఐదవదిగా చూద్దాం దేవుని బిడ్డలారా. ఐదవదిగా చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో భయంకరమైనటువంటి తెగులు వచ్చింది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో మనం చక్కని మాటను చూస్తాం. అక్కడ చక్కని మాట ఉంది. అహరోనుకి మనుమడు, అహరోను కుమారుడు కాదు, అహరోనుకి మనుమడైనటువంటి ఫీనెహాసు అంటండి గుడారములో పాపం చేస్తున్న ఇద్దరిని అంటాడు పొడిచి చంపేశాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత విడిపించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన పాపానికి వ్యభిచారానికి వలసలైపోయారు. దేవుని కోపం ఉగ్రత దిగి వచ్చి వాళ్ళెవరో చనిపోతున్నారు. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం అయ్యేటప్పటికి 24,000 మంది చచ్చిపోయారు. అహరోను మనముడు ఉన్నాడు, అతడు పాపం క్షమించి ఒప్పుకునేవాడు కాదు, నీతిమంతుడు. ఆ గుడారంలో ఒక పురుషుడు ఒక స్త్రీ వద్ద పైన పురుషుడు పడుకున్నాడు. వీళ్ళిద్దరు పాపం చేస్తున్నారు. వెంటనే ఫీనెహాసు అంటండి ఆ బళ్ళె పుచ్చుకుని వెళ్ళి ఆ బళ్ళెతో ఇద్దరిని పొడిచేసాడు. పైన మగుడిని కింద ఉన్న స్త్రీని వాళ్ళిద్దరిని పొడిచేసి చంపేశాడు. ఎప్పుడైతే ఫీనెహాసు ఆ పాపం చేస్తున్న వాళ్ళని చంపేశాడో తెగులు ఆగిపోయిందట. అక్కడికి వచ్చిన తెగులు ఉదయకాలంలో సాయంకాలం లోపల 24,000 మంది చచ్చిపోయిన తెగులు పాపమును పరిహరించగానే, పాపములు ఖండించగానే, ఆ దుర్మార్గం చేస్తున్న వ్యభిచారులను చంపివేయగానే ఆ శాపం అంటాడు, ఆ పాపం అంటాడు. నువ్వు చేస్తున్న పాపాన్ని విడిచిపెడుతున్నావా? త్రాగుడు మానుతున్నావా? అబద్ధాలంట మానేస్తున్నావా? వ్యభిచారం మానేస్తావా? దేవుని సొమ్ము తినేస్తున్నావు. ఇది నెలవైంది, దశభాగాలు లేవు, కానుకలు లేవు, ఆరాధనకు రావటం లేదు, దేవుని సన్నిధి, దేవుని కానుకలు దేవునికి ఇవ్వటం లేదు. నేను దుర్మార్గం పనులు చేస్తున్నా. వాటిని విడిచిపెట్టు. ఎప్పుడైతే ఫీనెహాసు ఆ భయంకరమైన పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాపము చేస్తున్న వాడిని ఎప్పుడైతే సంహరించాడో, వాళ్ళని బయలుదేరాడో, పరిశుద్ధుడైన దేవుడు ఫీనెహాసు పరిశుద్ధతను చూచి ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు. దేవుని బిడ్డ, దేవునికి విరోధమైన పనులు నీలో ఉన్నాయేమో, దేవునికి అసహ్యమైన కార్యం నీలో ఉందేమో. అది వ్యభిచారం కావచ్చు, అది దొంగతనం కావచ్చు, అది త్రాగుడు, దేవుని నామాన్ని అవమానపరిచే ఏ పాపమైనా ఉండొచ్చు. లేదా దేవుని సొమ్ము తినేస్తున్నావేమో, దశభాగాలు ఇవ్వకుండా, కానుకలు ఇవ్వకుండా, ఆరాధన స్తుతించకుండా సమయాన్ని పాడు చేసి ఇశ్రాయేలీయుల వలె దేవుని శాపానికి గురైపోతున్నామేమో. విడుదల కావాలంటే ఫీనెహాసు పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపమును ఒప్పుకునేటువంటి వాడు కనుక దేవుని బిడ్డలమైన మనము ఆ ఫీనెహాసు లాగా మనము చెడుతనమును అసహించుకో. నీ చేతిలో ఏ పాపం ఉందో, నీ చేతిలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీ సంసారంలో, అందుకనే జ్ఞాని సొలొమోను అంటాడు 2 సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో చక్కని మాట చెప్తాడు. నీ కూడా ఆరంభ దుర్మార్గతను నీకు విడిచిపెట్టిన నీ ఇంటిలో దుర్మార్గపు పనులు అవుతున్నాయేమో, నీ ఇంటిలో చెడు జరుగుతుందేమో, నీ ఇంటిలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయేమో. అందుకని సొలొమోను మహారాజు అంటాడు, నీ గుడారమును చెడుతనమును నీవు కొట్టివేసేయడా, అప్పుడు దేవుడు సుఖమిస్తాడు. దేవుని బిడ్డలారా, 6వ మాటలోకి వెళ్దాం. దావీదు కాలంలో దేవుని బిడ్డలమైన మనము గమనించాం. దావీదు ఆ యొక్క శాపం దావీదు మీకు దిగి వచ్చిందండి. దావీదు ప్రజలకు రాజుగా ఉంటూ ప్రజలను లెక్క వేయడం మొదలు పెట్టాడు. నాకు సైన్యం ఎంత ఉంది, నాకు జనులు ఎంతమంది ఉన్నారు, నా వెనకాల ఎంతమంది వస్తారు. ఈ రోజుల్లో
చాలా మంది ఇదే లెక్క. నాకు వెనకాల ఎంతమంది ఉన్నారు, నాకు ఫాలోయర్స్ ఎంతమంది ఉన్నారు. ఈ మధ్య టీవీలో గట్రా చూస్తున్నాను నేను. ఆ టీవీలో ప్రోగ్రామ్స్ వాట్సాప్ లోను, ఆ ఫేస్బుక్ లోను, లైవ్ లోను, ట్విట్టర్ లోను ఇచ్చినప్పుడు ఆ వాక్యం ఎలాగున్నా 60 మంది ఫాలోయర్స్, 1,00,000 మంది ఫాలోయర్స్, 100 మంది ఫాలోయర్స్. ఎందుకంటే ఫాలోయర్స్ నీకు దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు వెంబడించాలి, దేవుని ప్రజలతో మొదలుపెట్టాలి. కానీ లెక్క వేయడం మొదలు పెట్టాడు. గర్వం, నాకు ఎంత జ్ఞానం ఉన్నారు, నా వెనకాల ఎంతమంది ఉన్నారు, నేను ఫోటో పెడితే ఇంతమంది విశ్వాసులు అవుతారు, నేను పిలిస్తే ఇంతమంది పలుకుతారు, నా వెనకాల ఎంతమంది ఉన్నారు. గర్వం. ఎప్పుడైతే దావీదు గర్విష్ఠుడయ్యాడో దేవుడు శాపం దిగి వచ్చి గాదు ప్రవక్తను పంపించి దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు చేసింది తప్పు, 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు, ఏది కావాలని కోరుకో. 7 సంవత్సరాల కరువా, 6 నెలలు శత్రు చేతిలో ఉంటావా, 3 దినాలు దేవుని ఆ తెగులు చేత పీడిపోబడతావా అంటే దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. అయ్యా, మనుషుల చేతిలో పడే కంటే నీ చేతిలో పడటమే మంచిదని దేవుడి దగ్గర కండి. ఓ చక్కని మాట 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనంలోనండి. దేవుని బిడ్డలారా, దావీదు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే అతడు బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను. ఎప్పుడైతే దేవుని ఉగ్రత దిగి వచ్చిందో, ఎప్పుడైతే ఉదయం సాయంకాలం వరకు 70,000 మంది చచ్చిపోయారండి. దావీదు చేసిన పాపం, అతను గర్వమును బట్టి 70,000 మంది చచ్చిపోతే జనం చనిపోతున్నారని దావీదు గమనించి ఒక బలిపీఠాన్ని కట్టి దహన బలులు, సమాధాన బలులు పట్టించి దేవుని సమాధానం పరిచాడు. అయ్యా, నేను తప్పు చేశాను, అయ్యా నేను పాపం చేశాను, నేను గర్విష్ఠుడైపోయాను, నేను మనకు అవమానం తెచ్చాడా అని ఆ బలిపీఠ మీద బలులు అర్పించి, దహన బలులు అర్పించి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే 6 రోజులతో ఆ తెగిలారిపోయింది. ఈనాడు మన ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్నటువంటి కరోనా అనేటువంటి ఈ వైరస్ వైఖరి వ్యాధి తగ్గాలంటే దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టి, అబ్రహాం కూడా దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కుమారుడు బలివదానం చేశాడు. ఏలియా కాలంలో ఏలియా పడిపోయినటువంటి బలిపీఠాన్ని అతడు మరణంలో పెట్టాడు. నీ ప్రార్థన బలిపీఠం పడిపోయిందేమో, నీ విశ్వాసం అనే బలిపీఠం పడిపోయిందేమో, బలిపీఠం పడిపోయిందేమో, దేవుని దగ్గర సమర్పించుకున్న సమర్పణ బలిపీఠం పోయిందేమో, మానేసావేమో, కానుకలు మానేసావేమో, దేవునికి ప్రతిష్టాపన చెల్లించడం మానేసావేమో. జాగ్రత్త, అందుకే తెగులు వచ్చిందేమో. దావీదు వలె మనము బలిపీఠమును కట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తే తెగులు ఆగిపోతాడండి. దేవుని బిడ్డల 6 అంశాలు మనం నేర్చుకున్నాం. 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మరి 10వ వచనంలో మీరు చక్కని మాటను మనం అక్కడ చూస్తాం. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఎప్పుడైతే ఆ యొక్క ప్రజలు, ఆ నినివే పట్టణస్థులు వారి భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుందని, అక్కడ ఉగ్రత రాబోతుందని, దేవుడు ఈ పట్టణానికి దొరికితే పుట్టించబోతున్నాడని దేవుడు అట్టండి మా వినండి, దేవుడు అట్టడు ఉగ్రతను వెంటనే రానివ్వడంటాడు, ఒక టైం ఇస్తాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము గమనించాలి. యోనాతో దేవుడు చెప్పాడు, వెళ్ళు ప్రకటన చేయడానికి, దుర్గతి రాబోతుంది, ఇక శాపం రాబోతుంది, ఈ ప్రజలు దేవుడు నాశనం చేయబోతున్నాడు అని నీవు అక్కడ ప్రకటన చేయమన్నప్పుడు యోనా అంటాడు, ఆ ప్రకటన ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేస్తే 24 గంటల్లో, ఎంతసేపు అనండి, 24 గంటల్లో ఉన్నట్టండి ఆ పట్టణస్థులు వాళ్ళు అందరూ దేవుని ఎరిగిన వారు కాదండి, దేవుని ఎరుగని వారు, దేవుడు తెలిసిన వారు. ఈ రోజుల్లో దేవుడు తెలుసుకున్నాడే ప్రార్థన చేయట్లేదండి. అయ్యా, ఇలాగుంది మా దేశం, నా దేశాన్ని కాపాడు అని ఉపవాసం ప్రార్థించే దేవుని పెట్టలేదు ఈ రోజుల్లోనండి. అదే తగ్గుద్ది, అదే తగ్గుద్ది, ఇంట్లో కూర్చోండి, మూతి కట్టుకోండి, మొగలు కట్టుకోండి, ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, అట్లా ఇంట్లో కూర్చుంటున్నారు. కానీ
నినివే పట్టణస్తులేటండి దేవుడు ఎరిగిన వారు ఎరగని వారు కూడా తల మీద ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని కన్నీటితో ప్రార్థించారు. దేవుడు తాను చేస్తాననేటువంటి ఆ క్రియ, దేవుడు పంపుతాననేటువంటి ఆ శాపాన్ని పంపకుండా దేవుడు ఆపేశాడు. కారణం ఆ దేశ ప్రజలు గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి కన్నీరు కాచి మా దేశాన్ని కాపాడు, మా పట్టణాన్ని కాపాడు, ఏ ఉగ్రత రానివద్దు అని కన్నీటితో ఇచ్చారు నినివే పట్టణస్తులు. దేవుడు పట్ల 7 అంశాలు నేను మీతో చెప్పాను. దేవుని బిడలమైనటువంటి మనం గమనించాలి. ఈ 7 అంశాలు మనం చేయగలిగితే ఈ కరుణ తెగినంతట దేవుడి తోటండి. మొదటిది, నోవహు కాలంలో ఆ శాపము నుంచి నోవహు తప్పించబడడానికి అతని నీతిమంతుడు. రెండవది, లోతు కాలంలో లోతును అతని కుటుంబాన్ని కాపాడడానికి అబ్రహాము లాంటి ప్రార్థనా పరుడు కావాలి. మూడవదిగా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల మీదకి తెగుళ్ళు వచ్చినప్పుడు వారు దేవుని దగ్గర మొర్ర పెట్టారు, కన్నీరు కార్చారు. ప్రభు అంటున్నాడు, వారి మూలుగులను నేను విని ఉన్నాను, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నాలుగవదిగా చూసినట్లయితే ఆ పాము వచ్చి తాపకరమైన సర్పములు వారిని కలిచి ప్రాణాపాయం కలిగినప్పుడు ఆ ఇద్దరి సర్పాలను చూచినట్లుగా దేవుని వైపు మనం చూడాలి, అయిన మాటకు లోబడాలి, విధేయత చూపాలి. ఐదవదిగా వ్యభిచారం పాపం చేస్తున్న ఫీనెహాసు నాశనం చేసినట్లుగా నీ ఇంటిలో కానీ గుడారంలో కానీ నీ కుటుంబంలో కానీ ఏ దోషమున్నా ఏ పాపమున్నా వాటిని విడిచిపెట్టి దూరపరిస్తే దేవుడిని దీవిస్తాడు. ఆరవదిగా భక్తులైనటువంటి దావీదు కన్నీరు కార్చాడయ్యా, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను గర్విష్ఠుడినయ్యా, నా బట్టికి నేను ఆలోచన చేసి నాకు చూశాను, నా గర్వమే నాకు నాశనం అని బలిపీఠమని కట్టి దహన బలులు అర్పించి సమాధాన బలులు అర్పించడం చేత దేవుడు కుటుంబాన్ని ఆ దేశాన్ని కాపాడాడు. ఏడవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా మనం గమనించవలసినటువంటి విషయం, ఆ యొక్క నినివే పట్టణస్తులు దేవుని ఎరిగిన వారు, దేవుడు తెలియని వారు అందరూ కూడా దేవుని మాటకు లోబడి, దైవజనుడైనటువంటి యోనా చెప్పిన మాటకు లోబడి వారందరూ గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని భూమి మీద మోకరించి బోర్లా పడుకొని కన్నీరు కార్చాడు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. 7 అనుభవాలు ఒక్కటే నీ దగ్గర ఉందా? ఈరోజు అనుభవాలంటే మనం ఏమి చేయాలనేటువంటి 7 అంశాలు నేను మీతో స్పష్టంగా నేను మాట్లాడాను. దేవుడి బిడ్డలమైన మనం గమనించాలి. ఈ పాపం నీలో ఉంటే, ఈ యొక్క శాపము నీలో ఉంటే నువ్వు 7 అంశములు కూడా ప్రభు దగ్గర పెట్టి ఒక్క పని చేయి. చివరికి ఒక మాట చెప్తాను, ఈ మాట చదవండి బైబిల్ నుంచి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దేవుడైనటువంటి యెహోవా ఒక మాట చెప్తున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను అంగీకరించి వారి పాపమును క్షమించి వారి దేశమును నేను స్వస్థపరుస్తాను. ఎంత అద్భుతకరమైన మాట. 7 పదుల నుంచి ఈ తెగులుడి గుడారానికి రాబట్టి చాలా మంది వినండి, ఈ మాట చెప్పేసి ప్రార్థన చేసుకోండి. చాలా మంది బోధకులు బోధ చేస్తూ ఉంటారు. ఎవరు బోధ చేస్తారో తెలుసా? ఇక అమ్మాయిలు ఏ తెగులుని గుడారానికి రాదు. ఏమంటాడు? ఏ తెగులుని గుడారానికి సమీపించదు, ఏ తెగులుని దగ్గరికి రాదు. పగటి వాళ్ళకి ఎగురు ఎల్లకైనా రాత్రి వేళ సంచరించు తెగులకైనా నువ్వు భయపడదు, ఏది నీ వద్దకు రాదు అంటున్నాడు. దేశంతో వచ్చేస్తుంది, విశ్వాసంలోకి వచ్చేస్తుంది, బాధికారుల్లోకి వచ్చేస్తుంది, బిషప్ ఇంట్లోకి వచ్చేస్తుంది, ఊరంతా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది తెలుసా? రాదని చెప్తున్నాడు కానీ మాస్టర్ గారు రాకుండా ఉండటానికి ఏం చేయాలి? బైలాస్ చెప్పట్లేదు. దాన్ని ఏమంటారు? బైలాస్, సూచనలు, మెమోరాండం చెప్పడం బాగుంది. విశ్వాసం ఈ భాషలో భలేగా ఉంటాయి. ఏ తెగులుని కూడా సమీపించదు, ఏ
కూడా అన్ని గుడారాలకి ఏ తెగులు రావడానికి వదిలేస్తారు. కానీ రాకుండా ఉండటానికి కొన్ని సూచనలు ఉన్నాయి బైబిల్లో. వాటిని బైలాస్ అంటారు. బైలాస్ పోతే ఇచ్చాను. రోగం రాదని చెప్తాం, తెగులు రాదని చెప్తున్నాం, కరోనా రాదని చెప్తున్నాం. రాదు. ఎప్పుడంటే మనము మనలను తగ్గించుకొని మన పాపములను విడిచిపెట్టి ప్రభు దగ్గర ప్రార్థిస్తే ఆయన అక్కడ ఆకాశం ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును నేను స్వస్థపరుస్తా. దేవుడు ఇచ్చిన వార్త. దేవుని మీద 3 అంశాలు చెప్పాను. మొదటిది ఎందుకు వచ్చింది, రెండవది తెగులు ఎలాగొచ్చింది, మూడవది తెగులు వస్తే మనం స్వస్థత పొందడానికి ఏమి చేయాలి. 3 ముఖ్యమైన అంశాలు చెప్పాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీకు ఏదైనా అనుమానం ఉంటే, మీకు ఏదైనా సంశయాలు ఉంటే ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేదా నా దగ్గరికి రండి. మీ యొక్క ఉన్నటువంటి ఆ డౌట్స్ క్లియర్ చేసుకోండి. వాక్యానుసారంగా జీవించిన మొదటి మాట, ఈ కరోనా ఎందుకు వచ్చింది, 7 అంశాలు చెప్పాను. రెండవది కరోనా ఎలాగొచ్చింది, అది ఒక మాట దేవుడి పంపించాడు. మూడవది కరోనా వస్తే మనం ఏమి చేయాలి, 7 అంశాలు చెప్పాలి. ఆ విధంగా ఒక్క మాట కూడా మీరిపోకుండా, ఒక్క అంశాలు కూడా తప్పిపోకుండా 7 అంశాలు మీ జీవితంలో సరి చేసుకో. ఇప్పుడే దేవుడి దగ్గర ప్రార్థన చేయి. ఆలకించి దేవుడు నిన్ను క్షమించి నీ దేశాన్ని నిన్ను స్వస్థపరుస్తాడు. అందరూ లేచి నిలబడ ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఎక్కడ వారు అక్కడ లేచి నిలబడండి. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుడి వాక్యాన్ని ఆలకిస్తున్న మీరు అందరూ ఎక్కడ వారి వీళ్ళలో నిలబడి, ఎక్కడ పనులు అక్కడ పెట్టి, బైబిల్ కింద పెట్టి, చేతులు ఆకాశం వైపు ఎత్తి మీ తలను పైకి తీసేతో చెప్పండి, అయ్యా ఈ యొక్క కరోనా రావడానికి కారణం ఏంటో చెప్పావు, ఇది ఎలాగొచ్చిందో చెప్పావు, ఇది ఎలా తొలగిపోతుందో చెప్పావు అయ్యా. ఆ ప్రకారం మేము జీవించడానికి ఇది సహాయం మాకు దయచేయండి ప్రభువా అని ఒక్క మాట తీసేతో చెప్పండి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు. తెగుల నుంచి దేవుడు విడిదలిచి దేశంలో స్వస్థపరుస్తానంటున్నాడు. దేవుడు నేను స్వస్థపరిచి యెహోవాను నేనే, ఆయనే పంపాడు కనుక ఆ వ్యాధి ఆయనే తీసివేయాలి. అది ఎవరు తీయలేరు, అది ఎవరి వల్ల కాదు. ఎవరో పట్టుకుని కొట్టడానికి, దాన్ని సిలువ వేయడానికి, దాన్ని ఉరి తీయడానికి దానికి ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు. అది సూక్ష్మ జీవి. దేవుడి బిడ్డ దాన్ని వేసేస్తాను, దాన్ని పని పెట్టేస్తాను, దాన్ని కప్పెట్టేస్తాను, దాన్ని కాలుకేసి తొక్కేస్తాను అని అంటే అది లోబడేది కాదు. అది దేవుడు పంపించాడు. దేవుడే దాన్ని దూరపరచాలి. నీ చేతుల్లో నా చేతులు ఏమీ లేదు. ఆ ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడని, కనికరం గల దేవుడు, యెహోవాగా కనికరం కలిగిన దేవుడని నిర్మకాండంలో దేవుడే యెహోవా దయచేయని మోషేతో చెప్తున్నాడు. యెహోవా నామమును ప్రకటన చేయండి. ఎవడు యెహోవా అంటే ఎవరు చెప్పమంటావంటే ఆయన దయ, కనికరము, జాలి కలిగిన దేవుడే చెప్పమన్నాడు. ఆ కనికరం కలిగిన దేవుడు, ఆ జాలి కలిగిన దేవుడు మన ఎడల జాలి చూపించి రోగాన్ని నుంచి, ఈ భయంకరమైన వైరస్ నుంచి దేవుడు విడుదలిచ్చి ఆయన కృపలో భద్రపరిచినట్లు ప్రార్థన చేద్దాం. మాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడు మహోన్నతుడి సర్వాధికారి నీకు నామమున స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ప్రభువా ప్రభుల తండ్రి నీ స్తోత్రం తండ్రి. ఈ రోజు లైవ్ ద్వారా తండ్రి ఈ దాసునిచ్చిన ఆత్మానికి లెక్కలే స్తోత్రం తండ్రి. నేను భయంకర దినంలో కరోనా వైరస్ వల్ల తండ్రి నైనా నీ స్తోత్రం ప్రభా, నీ సన్నిధిలో తండ్రి నైనా కూడి నేను స్థుతించి మహిమచ్చి భాగ్య దయచేసి లేనప్పటికీ కొద్ది వారమే నీ సన్నిధిలో తండ్రి స్థుతించే వారి దయచేసి స్తోత్రులు వాక్యం పని చేస్తున్నట్టుగా నాటి పిల్లలు సహాయం తెచ్చలేదు. ఎంతమంది కూడినారో వీళ్ళని ఆస్వాదించండి, దీవించండి. ఎవరు ఆస్వాదించారు, ఎవరు మహితున్నారు, ఎవరు సమస్యతున్నారో నీ స్తోత్రం తండ్రి నైనా. నా పేరు పెట్టుకుని నా జన్మ తమ తగ్గించుకుని తండ్రి నైనా నీ స్తోత్రం ప్రభా. నేను ఆకాశం నుంచి దేవుడు నేను ఏ విధంగా నీ వారిని స్వస్థపరచ సలించిన దేవుడు ప్రభా నీ స్తోత్రం తండ్రి. నేను ఎంతగా నమ్మదగిన దేవుడు నాయన నీ స్తోత్రం తండ్రి.
వాక్యాలను జీవించేటట్లు సహాయం దయచేయండి. త్వరితగా తండ్రి నైనా ప్రభుత్వాన్ని తండ్రి సడలింపించి విముక్తి చేసి నేను బాగా మీ శరీరంలో నిన్ను స్తుతించి నిన్ను మహింపచ్చే భాగ్యం దయచేయండి. ఎవరికి ఎటువంటి తండ్రి నైనా సంఘం కానీ సంఘ బిడ్డలు కానీ నేను ఎవరి మీద ఏడుబడి చేయకుండా ప్రభావం ఇచ్చిన తండ్రి ఆరోగ్యాలు బట్టి లెక్కలే స్తోత్రులు నీ స్తోత్ర కార్యక్రమాంతలు కూడా మీరే ఉన్నారు. లెక్కలే స్తోత్రం తండ్రి ఇచ్చిన బిడ్డ పూజ చేసే పద్మరాజు విద్యాసంస్థలు ఆస్వాదించండి. ఇక్కడ 5 మంది కూడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేరు పేరు ఆస్వాదించి దీవించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి.